హలో ఫుడీస్, వెల్కమ్ టు మై ఛానల్. రెస్టారెంట్ స్టైల్లో అదిరిపోయే మటన్ దమ్ బిర్యానీ సింపుల్గా చాలా ఈజీగా ఎలా చేయాలో నేర్చుకుందాం. నేను చేసే ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అయితే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. ఒక గిన్నెలో 1/2 కిలో మటన్, అందులో కొత్తిమీర కాస్తంత, జింజర్ గార్లిక్ పేస్ట్ 2 స్పూన్లు, యాలకులు 5 నుంచి 6, సాహి జీరా 1 స్పూన్, లవంగాలు 5 నుంచి 6, బ్లాక్ పెప్పర్ 1 స్పూన్, చెక్క 2 ముక్కలు, మేతి కాస్తంత, మిరియాలు కొంచెం, రెడ్ చిల్లీ పౌడర్ 1 స్పూన్, సాల్ట్ సరిపడినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, అలాగే మటన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, 4 చీలికలు చేసినటువంటి మిర్చీలు, వేసేసుకొని బాగా మసాజ్ చేసేసుకోవాలి. ఈ మసాలా అనేది ముక్కలకి బాగా పట్టే వరకు కలుపుకోవాలి. అలాగే పెరుగు 2 టేబుల్ స్పూన్ వేసేసుకొని మళ్ళీ ఆ ముక్కల్ని బాగా మసాజ్ చేసేసి, మీకు కుదిరితే నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టైం కుదరకపోతే ఒక 2 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచండి. అలాగే ఈ మటన్ మసాలాలో లెమన్ ఒక హాఫ్ తీసేసుకొని మళ్ళీ కలిపేసుకోండి. ఒక గిన్నెలో 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని 1 అవర్ పాటు ఆ రైస్ని నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 2 ఆనియన్స్ ముక్కలు చేసుకొని వేసుకొని, ఒక 3 మిర్చీలు వేసుకోవాలి. కరివేపాకు 5 నుంచి 6 వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 2 అవర్స్ పెట్టుకున్న మటన్ ఈ ఫ్రై ఆనియన్స్లో యాడ్ చేసుకోండి. ఇది ఒక్కసారి మిక్స్ చేసుకోండి. అలాగే మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేసేయండి. ఆయిల్ తేలుతుంది పైకి. ఆయిల్ చూడండి తేలింది కదా. ఇప్పుడు 2 టమాటాలు ముక్కలు చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి జీడిపప్పు ఒక 7-8 వేసేసుకొని
హాట్ వాటర్ 1 గ్లాస్ యాడ్ చేసుకోండి. మళ్ళీ బాగా కలుపుకోండి. కలుపుకున్నాక మూత పెట్టేసి మినిమం 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. 10 మినిట్స్ వదిలేసాక మళ్ళీ తీసి చూడండి. మటన్ 70% కుక్ అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు రైస్ ఉడికించేటకు ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 లీటర్ వాటర్ వేసేసుకోవాలి. రైస్ ఫ్లేవర్ కోసం కొత్తిమీర, కొంచెం సాల్ట్, సముద్రపు వాటర్ అంతా ఉప్పుగా ఉండాలి, అప్పుడే టేస్ట్ చేసేసుకోండి. గార్లిక్ పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకోండి. లెమన్ ఒక ముక్క పిండుకోండి. 5 నుంచి 6 యాలకులు వేసేసుకొని మేతి లీఫ్ కాస్త వేసేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అనేది మంచిగా మరగాలి. మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ని వేసేసుకొని అది కూడా హై ఫ్లేమ్లోనే ఉడికించాలండి. ఇప్పుడు కింద నుంచి పైకి ఒక్కసారి అలా కలిపేసుకొని ఉంచండి. రైస్ మినిమం 70% ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ 70% ఎలా ఉడికింది ఎలా తెలుస్తుంది అంటే పట్టి నొక్కితే తిరిగిపోతుంది. ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ రైస్ని ఈ మటన్ మసాలాలో ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోండి. మొత్తం రైస్ తీసేసి ఈవెన్గా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా చూసుకోండి. అవసరమైతే గంటి యూజ్ చేసి సర్దుకోండి. అలాగే కొత్తిమీర కొంచెం. ఇప్పుడు మన రైస్ బాయిలింగ్ చేసిన వాటర్ ఉంటుంది కదా, అది 1 గ్లాస్ తీసుకొని ఈ రైస్ పైన వేసుకోండి. వాటర్ అనేది 1 గ్లాస్ తీసేసుకొని రైస్ పైన వేసి, ఎందుకంటే ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి. అలాగే ఫ్లేవర్ ఉంటుంది. నూనె 1 టేబుల్ స్పూన్, తర్వాత ఆయిల్ 1 స్పూన్ ఆయిల్ అలా స్ప్రెడ్ చేయండి. చేసేసి స్టవ్ పైన ఒక వెడల్పు లాంటి పెన్నం పెట్టుకోండి. పెన్నం పెట్టుకున్నాక మన బిర్యానీని దాని మీద పెట్టండి. అలాగే ఒక మూత పెట్టండి, గాలి బయటికి పోకుండా. నా మూత అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇది 10 మినిట్స్ హై ఫ్లేము, 5 మినిట్స్ మీడియం ఫ్లేము, 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచేసుకొని స్టవ్ ఆపేసండి. స్టవ్ ఆపేసిన తర్వాత 20 మినిట్స్ తర్వాత తీసి చూడండి, అదిరిపోతుంది అంతే.